కుకట్పల్లి పరిధిలో భారీ భూకుంభకోణం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. రిజర్వ్ ఫారెస్ట్ భూమిని అక్రమంగా ప్రైవేట్ కంపెనీలకు బదిలీ చేసి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేశారని సామాజిక కార్యకర్త, హైకోర్టు సీనియర్ న్యాయవాది పాశం కృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ భూ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అండ్ 1012 కుకట్పల్లి విలేజ్ లా 173 ఎకరాల భూమి ఐడియల్ కంపెనీకి బాంబుల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కోసం ల్యాండ్ అలాట్ చేయడం జరిగిందండి. ఇది ఎప్పుడు జరిగిందంటే 1965 లో 1314 జీవో ప్రకారము ఎకరానికి 1000 రూపాయలు కట్టాలని అప్పుడు ఒక జీవో ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ఇంకొక విషయం కూడా మీరు చెప్పాలి. జీవో నంబర్ 715/1962 లా ఈ భూములన్నింటినీ కూడా 30 కుటుంబాలు దళితులకు ఒక్కొక్కరికి 5 ఎకరాలు, 105 కుటుంబాలు బంజారాలకు 700 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమి కుకట్పల్లిలుంటే వాళ్ళని తీసుకొని ఇండస్ట్రీ కోసం, ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం అనేది ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అందులో 200 ఎకరాలు మాత్రమే ఇండస్ట్రీ పెట్టమని ఇచ్చారు. వాళ్ళు పెట్టింది ఎక్కడ అంటే 11 ఎకరాలనే ఇండస్ట్రీ పెట్టి మిగిలిన భూమి అంతా వేకెంట్ గానే ఉన్నది. వాళ్ళు అసలు ల్యాండ్ అనేది యూటిలైజ్ చేయలేకపోయారు, ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్సులు రాలేకపోయినాయి. అది ఎందుకు పనికి రాకుండా పోయింది. అయినా సరే రైతులు వాళ్ళు మాత్రం నష్టపోయారు. తర్వాత 2008 అప్పటిదాకా ఈ కంపెనీ ఐడియల్ కంపెనీ అనేది మూతపడ్డాక దీనికి ఒక వ్యక్తి కొత్త పేరు పెట్టుకున్నాడు. ఐడియల్ కంపెనీ పేరు 2002లో మార్చి దాన్ని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ అన్నారు. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ అంటే మనకు అందరికి అర్థమయ్యేది ఏంటంటే గల్ఫ్ లోనే కంపెనీ ఏదో పెట్టుకున్నది, ఇక్కడ ఏదో కంపెనీ నడుపుతుంది. కానీ వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు, కొత్త కంపెనీ ఎస్టాబ్లిష్ చేయలేదు, ఎలాంటి లాభం రాష్ట్ర ప్రభుత్వానికి చేకూరలేదు. 2008లో ఏం చేశాడంటే, సార్ మేము ఈ ఇండస్ట్రీ నడచలేదు కాబట్టి, ఇక్కడ మేము ఈ బాంబుల కంపెనీ పెట్టలేము కాబట్టి ఇమీడియట్ గా నాలెడ్జ్ పార్క్, ఐటీ నాలెడ్జ్ పార్క్ కింద మేము కన్వర్షన్ చేయండి, మేము పొజిషన్ ఉన్నాం కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీ కింద ఇవ్వండి అంటే దాన్ని 302 జీవో ప్రకారం 2009లో 100 ఎకరాలకు కన్వర్షన్ చేశారు. ఓనర్షిప్ డాక్యుమెంట్ ఇవ్వలే, ఇండస్ట్రీ టు నాన్ ఇండస్ట్రీ. దాంతో ఆయన ఏం చేయాలంటే ఐటీ, ఇప్పుడు ఇన్ఫోసిస్ ఎట్లయితే పెట్టిర్రు, టీసీఎస్ ఎట్లయితే పెట్టిర్రు, ఇట్లా ఆయన కూడా ఒక పెద్ద కంపెనీ పెట్టుకొని ఒక 50,000 మందికి 20,000 మందికి ఉద్యోగాలే, ఎవరికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు. దాని తర్వాత అప్పుడే ఇమీడియట్ గా వీళ్ళు లెటర్ పెట్టగానే అప్పుడున్న కలెక్టర్ దానకిషోర్ గారు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు, అప్పుడున్న సిసిఎల్ఏ కమిషనర్ పన్వర్ గారికి లెటర్ రాయడం జరిగింది. ఏమనంటే, సార్ ఇక్కడ ఇండస్ట్రీ ఉండవద్దు, తీసేయాలని చెప్పి. ఆయన కూడా ఇమ్మీడియట్ గా ఏపీఐఐసికి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. కానీ అది జరగలేదు. దాని తర్వాత 2015 నవంబర్ 2015లో అప్పుడున్న కలెక్టర్ రఘునందన్ రావు గారు ఒక స్పష్టంగా చెప్పారు, ఈ ఇండస్ట్రీ ఇమీడియట్ ఇక్కడికి తీసేసి రంగారెడ్డి అవుట్స్కర్ట్స్ లో ఈ భూమి ఇవ్వాలి, భూమి ఇమీడియట్ తీసేసుకోవాలి, దీని భూమి విలువ 20 కోట్ల ఎకరం ఉంటది అని చెప్పి ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మీ దగ్గర చూపిస్తే ఆ పేపర్స్. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వము ఆ పేపర్లన్నీ పక్కకు పెట్టేసింది. 2021లో ఏం అవసరం పడ్డదో, ఏమైందో, ఎక్కడికి కొత్త పేపర్లు పుట్టుకొచ్చినాయో గానీ అక్టోబర్ 2021లో అప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ హరీష్ గారు ఈ భూమిని సేల్ సర్టిఫికేట్ ఇచ్చారు. అసలు వాళ్ళకి ఇవ్వాల్సిన పర్పస్ ఏంటి? ఇండస్ట్రీ పర్పస్, ఐటీ నాలెడ్జ్ పార్క్ కట్టాలి. కట్టకుండా వ్యవస్థనంతా మేనేజ్ చేసుకుంటూ వచ్చిన ఈ వీళ్లకు జీఓసీఎల్ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ కి లోబడి ఈ అధికారులు తప్పుడు సేల్ సర్టిఫికేట్ ఇచ్చారు. సర్వే నంబర్ మళ్ళొకసారి చెప్తున్నానండి, 629, 627, 1011/1, 1011/2, 1011/3, 1011/4, 1011/12 టోటల్ 100 ఎకరాలు. వాళ్ళకి నాలెడ్జ్ సర్టిఫికేట్ కోసం 1000 రూపాయలకు 100 ఎకరాలు ఇచ్చారండి. అందులో అది సరిపోలేదని చెప్పి అప్పుడే ఉన్న నవీన్ మిట్టల్ గారు ఇంకొక సేల్ సర్టిఫికేట్, ఇంకోటి ఈ భూమి మాకు ఎందుకు పనికిరాదని ఇవ్వడం జరిగింది. ఇస్తే అప్పుడున్న మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గారు అమయ్ కుమార్ గారు, గవర్నమెంట్ అప్పటికే ఎలక్షన్స్ అనౌన్స్ అయినాయి, రాష్ట్ర ప్రభుత్వం మారుతుందో మరి ఉంటుందో తెలియదు, మనకు తెలియదు. కానీ అప్పుడున్న పరిస్థితులలో ఇమ్మీడియట్ గా
అప్పుడున్న ప్రభుత్వంలో పనిచేస్తున్న అమయ్ కుమార్ ఎలక్షన్ కంటే ముందు 333 ఎకరాలకు సేల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి హరీష్ గారు ఇచ్చినాక రెండోసారి మన అదే సర్వే నంబర్లు పెట్టుకుంటూ మళ్ళీ అమయ్ కుమార్ గారు 333 సర్వే ఎకరాలకు సేల్ సర్టిఫికేట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అందుకోసము వాళ్ళకి ఇచ్చిన పర్పస్ అనేది సర్వ్ కాలే కాబట్టి ఇమ్మీడియట్ గా ఈ భూములన్నింటినీ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఖజానా కోసము ఓపెన్ యాక్షన్ లో సేల్ చేసి రాత్ర ప్రజల కోసం యూజ్ చేయాలని నేను కోరుకున్నాను. అయితే 2025లో 33 లక్షల టన్నుల ఫైర్వుడ్ ఇల్లీగల్ గా కొట్టిరు గల్ఫ్ ఆయిల్ కంపెనీ వాళ్ళని చెప్పి వాళ్ళ మీద కేసు పెడితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 33 లక్షల పెనాల్టీ వసూలు చేశారండి. కానీ అది పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? దానికి ఫారెస్ట్ వుడ్ కడియాలంటే కేంద్ర ప్రభుత్వం, అది రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించాలి. ఇవన్నీ ఉంటాయి. అవన్నింటిని కప్పిపుట్టి వీళ్ళు తప్పుడు పనులు చేశారు కాబట్టి ఇమ్మీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములు వెనక తీసుకోవాలి. హానర్ ఏదైతే కడుతుందో ఆ కన్స్ట్రక్షన్ నిలిపివేయాలి. విల్లాస్ ఏదైతే కడుతుందో ఆ కన్స్ట్రక్షన్ నిలిపివేయాలి. వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు రద్దు చేయాలని కోరుకుంటున్నారు.